బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ మళ్లీ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తనలాగే కొడుకును కూడా ఓ భారీ హీరోగా పరిచయం చేసేందుకు వేసిన ఎత్తుగడ కాస్త బెడిసికొట్టింది. అమీర్ కొడుకు జునైద్ ఖాన్ తొలి సినిమాలోనే వివాదంలో కూరుకుపోవడం ఒక అంశం అయితే, ఆ సినిమా కోసం అమీర్ ఎంచుకున్న ఇతివృత్తంతోనే ఈ సినిమా చిక్కుల్లో పడిపోయింది. హిందువులను అవమానించడం, హిందుత్వం మీద విషం చిమ్మేందుకే అమీర్ ఇలాంటి కథనం ఎంచుకున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల్లోని రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి అమీర్ ఈ మూవీ చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హిందూ సంఘాల ఆరోపణలు, అభ్యంతరాలు విన్న గుజరాత్ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఒక నీతి మాట చెప్తే మారు మాట్లాడకుండా జనం ఫాలో అయిపోవాలి. మరొకరు మన నిజాయితీని శంకించకుండా సానుకూలంగా అర్థం చేసుకోవాలి. కానీ అదే పెద్ద మనిషి స్వార్థంతో ఒక అంశాన్ని చెప్తే గనక దాన్ని దాచేయటం సాధ్యమయ్యే పని కాదు. అమీర్ ఖాన్ వంటి ఒక బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఒక సినిమా చేస్తే దానిపై ఖచ్చితంగా భారీ అంచనాలే ఉంటాయి. కానీ అమీర్ తన సీనియారిటీ కన్నా ఇండివిజువల్ ఇమ్మెచ్యూర్డ్ ఆలోచనలకే పెద్దపీట వేస్తున్నాడని మరోసారి రుజువైంది. దంగల్ వంటి అద్భుతమైన సినిమా తీసి ఎంతో చక్కటి మెసేజ్ ఇచ్చిన అమీర్ చాలా కాలం తర్వాత తనలోని లోపభూయిష్టమైన నెగటివ్ షేడ్స్ని చాలా వికృతంగా ఆవిష్కరిస్తున్నాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఆ ఆలోచనతోనే ఇప్పుడు కొడుకు అరంగేట్రాన్ని కూడా లింక్ చేసి కొడుకు భవిష్యత్తును పాడు చేశాడా అన్న వ్యాఖ్యలకు దారితీస్తోంది. వివాదానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ను హీరోగా పరిచయం చేస్తూ మహారాజ్ అనే సినిమా తీశాడు. అది జూన్ 14న విడుదలకు టైం ఫిక్స్ చేశారు. అయితే జునైద్ తొలి సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయటమేంటబ్బా అని అనుమానాలు అప్పుడే ముసురుకున్నాయి. ఆ వివరాలు తర్వాత చూద్దాం. అయితే మహారాజ్ సినిమాలో హిందూ సెంటిమెంట్లు గాయపడ్డాయని, హిందువుల్లోని ఒక వర్గాన్ని మరో వర్గం వారు శత్రువులుగా భావించి వారిలో వారే దాడులు చేసుకునే విధంగా ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందన్న విమర్శలు చెలరేగాయి. ఇప్పటికే పలు సినిమాల్లో కొన్ని బుల్లితెర ఎపిసోడ్స్లో అమీర్ ఖాన్ హిందువులను టార్గెట్ చేస్తూ షోలు తీశాడన్న అపఖ్యాతి తెచ్చుకున్నాడు. తాజాగా కొడుకును సినిమా లవర్స్కి పరిచయం చేస్తూ తీసిన మహారాజ్ కూడా హిందువుల సెంటిమెంట్లు గాయపరిచేలా ఉందన్న విమర్శలు ఎదుర్కొంది. నెట్ఫ్లిక్స్లో మహారాజ్ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో బాయ్కాట్ నెట్ఫ్లిక్స్, బ్యాన్ మహారాజ్ అనే హ్యాష్ ట్యాగ్లతో నెట్టింట విమర్శలు ఎదుర్కొంది. హిందూ సంస్థలు కోర్టుకెక్కడంతో గుజరాత్ హైకోర్టు ఫిర్యాదుదారుల అభ్యంతరాలను సానుకూలంగా విని స్టే విధించింది. దీంతో నెట్ఫ్లిక్స్లో శుక్రవారం విడుదల కావలసిన సినిమా కాస్త వాయిదా పడింది. కోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుందో తెలియదు, కానీ ముందు హిందువులెవరూ నెట్ఫ్లిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దని, ఒకవేళ చేసుకున్న వారు ఉంటే రద్దు చేసుకోవాలని హిందూ సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మహారాజ్ సినిమాను బ్యాన్ చేయాలనే నినాదాన్ని కూడా సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అసలు వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్యానికి దాదాపు 100 ఏళ్ల క్రితం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఆనాడు ఉండే భూస్వామ్య మనస్తత్వాలు, హిందువుల్లోని కొన్ని సంప్రదాయ కుటుంబాల అజమాయిషీ అడపాదడపా వికృతంగా మారి సమాజం మొత్తాన్ని చెప్పుచేతుల్లో ఉంచుకున్న దారుణమైన అంశాలను ప్రతిబింబించే సినిమా ఇది. 1862 మహారాజ్ లైబల్ కేస్ అనే తీర్పుతో ఆ రోజుల్లో హైలైట్ అయిన ఒక కోర్టు తీర్పును బేస్ చేసుకుని అమీర్ ఈ సినిమా తీశాడు. జాదూనాథ్ మహారాజ్ అనే ఓ హిందూ పండితుణ్ణి కర్సన్ దాస్ మూల్జీ అనే ఆనాటి ఓ యువ సంఘ సంస్కర్త కోర్టులో దోషిగా తేల్చటం ఇందులోని మూల కథాంశం. సంఘ సంస్కరణాభిలాషిగా, సాహసికుడైన యువ జర్నలిస్టుగా, మహిళల అణచివేతను ప్రశ్నించే న్యాయవాదిగా కర్సన్ దాస్ మూల్జీ పాత్రలో జునైద్ ఖాన్ కనిపిస్తాడు. ఇక జాదూనాథ్ మహారాజ్గా అందరికీ పండితుడిగా కనిపిస్తూ చాటుమాటుగా వికృత చేష్టలు చాటుకునే పాత్రలో జైదీప్ అహ్లావత్ నటించాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన అనేక ఆసక్తికరమైన సంఘటనలు, సంభాషణలే ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తాయి. కర్సన్ దాస్ మూల్జీ 1832లో కపోల్ అనే సామాజిక వర్గంలో పుడతాడు. వారు వ్యాపారం చేసుకునే ఉన్నత వర్గాలకు చెందినవారుగానే ఆ రోజుల్లో పరిగణించేవారు. అయితే చిన్నప్పటి నుంచి కరందాస్కు సోషల్ ఇష్యూస్ విషయంలో ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో ఉన్న సామాజిక హెచ్చుతగ్గులు, అణచివేతలు, మహిళల పట్ల వివక్ష, కొన్ని సామాజిక వర్గాల పట్ల అంటరానితనం, ఇలాంటి అంశాలపై కరందాస్ ఎక్కువగా స్పందించేవాడు. జునైద్ ఖాన్ అలియాస్ కర్సన్ దాస్ మూల్జీ ముంబైలోని ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదువుకున్నాడు. ఆయన ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుడు దాదాబాయి నౌరోజీకి అప్పట్లో చాలా చనువున్న శిష్యుడిగా ఉండేవాడట కర్సన్ దాస్.
దాదాభాయ్ నౌరోజీ ప్రభావంతో ఆధునిక సంస్కరణవాద విద్యను ఆర్జిస్తూ తాను ఉన్న సమాజంలో కూడా భారీ మార్పులు ఆశించేవాడు కర్సన్ దాస్. ఈ క్రమంలో ఆయన ఆనాటి పత్రికల్లో పలు ఆర్టికల్స్ కూడా రాశాడట. మహిళలు రీమ్యారేజ్ చేసుకోవాలనే సంస్కరణాత్మక అభిలాషను వ్యక్తం చేస్తూ కర్సన్ దాస్ రాసే రాతలు ఓసారి ఆయన మేనత్త కంట్లో పడ్డాయట. అయితే సంప్రదాయాన్ని ప్రశ్నించే ఆనాటి ఆధునిక ఆలోచనను మహిళలు స్వాగతించేవారు కాదు. దీంతో తన దగ్గరే ఉండి చదువుకునే కర్సన్ దాస్ను మేనత్త ఇంటి నుంచి బహిష్కరించింది. అయినా పట్టు వదలకుండా మరింత ఉత్సాహంతో మరింత విప్లవాత్మక పంథాలు, రచనలు చేసేవాడు కరందాస్. ఆ విధంగానే గుజరాతీ భాషలో ఓ పత్రిక కూడా స్థాపించాడట. ఇలా ప్రశ్నించే స్వభావాన్ని నేర్పిస్తున్న క్రమంలో జాదూనాథ్ మహారాజ్ లీలలపైన దృష్టి పెట్టాడు కర్సన్ దాస్. జాదూనాథ్ మహారాజ్ పుష్టి మార్గ సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. పుష్టి మార్గ సంప్రదాయంలో ఉన్నవారిని సాక్షాత్తు కృష్ణుడిలాగే భావిస్తారు. సమాజంలో వారిని ఎంతో గౌరవిస్తారు. ఆనాటి ప్రజలు వారిని మహారాజ్ అనే సంబోధిస్తారు. మహారాజ్ అంటే పురోహితుడు, స్వామీజీ, పండితుడు, అర్చకుడు అనే అర్థంగా చెప్పుకుంటారు. ఉత్తర భారతంలో సన్యాసులను కూడా మహారాజ్ అనే సంబోధిస్తారు. మహారాజులకు భక్తుల నుంచి భారీ విరాళాలు వచ్చేవి. ఎన్నో మఠాలు వీరి ఆధ్వర్యంలో ఉండేవి. వారు చేసే సమాజ సేవకు సామాన్య ప్రజలు, భక్తులు భూరి విరాళాలు ఇచ్చి సహకరించేవారు. దీనివల్ల వారికి ఆనాటి సమాజంలో అపరిమితమైన పేరు ప్రఖ్యాతలొచ్చాయి. విపరీతమైన ఆస్తులు కూడా వారికి సంక్రమించాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారిగా గుర్తింపు పొందారు. అలాంటి తరుణంలో తమ పేరును అడ్డం పెట్టుకుని అనేక దుర్మార్గాలు కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జాదూనాథ్ మహారాజ్ కరప్షన్కి పాల్పడ్డారని, అక్రమంగా వేల రూపాయలు సంపాదించాడని, మహిళలను లైంగికంగా వేధించాడనే విమర్శలు వచ్చాయి. అయితే యువ జర్నలిస్ట్ అయిన కర్సన్ దాస్ జాదూనాథ్ ఆగడాల్ని ఎక్స్పోజ్ చేశాడు. ఆ విషయం కోర్టు దాకా వెళ్ళింది. జాదూనాథ్కి వ్యతిరేకంగా సాక్షులను సంపాదించటం, వారిని నిర్భయంగా కోర్టు దాకా తీసుకువెళ్లటం, మహారాజ్ మందీ మార్బలాన్ని ఎదుర్కోవటం వంటి ర్యాపిడ్ చేంజెస్ ఈ సినిమాలో కనిపిస్తాయి. అటు జర్నలిస్టుగానే కాక మహిళల హక్కుల కోసం పనిచేసే సామాజికవేత్తగా, న్యాయవాదిగా కర్సన్ దాస్ ఎంతో తెగువను ప్రదర్శిస్తాడు. ముంబై కోర్టులో కేసు వేసి జాదూనాథ్ని కోర్టుకు ఈడుస్తాడు. దీంతో కర్సన్ దాస్ పేరు ఆ రోజుల్లో మార్మోగిపోయింది. తన మీద కరన్ దాస్ లేనిపోని అభండాలు మోపుతున్నాడని, తన పరువుకు భంగం కలిగించినందుకు 50,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని మహారాజ్ కోర్టుకు విన్నవించుకున్నాడు. కానీ మహారాజ్కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించడంలో చాకచక్యంగా సక్సెస్ అయిన కర్సన్ దాస్ మహారాజ్ చేసిన ఆగడాలను నిరూపిస్తాడు. 1862లో మహారాజ్ని కోర్టు దోషిగా తేల్చింది. ఆ రోజు కోర్టు తీర్పు వెలువడే సందర్భంగా కర్సన్ దాస్కు జడ్జికి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుందట. వారెన్ హేస్టింగ్స్ వంటి ఇంగ్లీష్ పండితుల కాలంలో భారత్లోని ప్రాచీన సంప్రదాయాల్లోని బ్లాక్ షేడ్స్పై కోర్టులో విచారణ జరగటం ఆ రోజుల్లో భారీ టాకింగ్ పాయింట్గా మారింది. ఒక పబ్లిక్ జర్నలిస్ట్, సమాజానికి అసలైన టీచర్ అంటూ కర్సన్ దాస్ అలియాస్ జునైద్ని జడ్జి ఆకాశానికెత్తేశాడు. కోర్టు ప్రొసీడింగ్స్లో కర్సన్ దాస్ తరపున 31 సాక్షులను, మహారాజ్ తరపున 33 మంది సాక్షులను విచారించారట. విచారణ అయ్యాక తనకే ఫేవర్గా తీర్పొస్తుందని మహారాజ్ అంచనా వేశాడట. అయితే ఆయన అభియోగం మోపిన అన్ని అంశాలను కోర్టు కొట్టివేసింది. కర్సన్ దాస్ చేసిన వాదనలు, నిరూపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రాచీన భారత గ్రంథాల్లో ఉన్న మూల విషయాలేంటి, వాటిని ఆనాటి కొందరు ధనవంతులు, స్వార్థపరులు ఏ విధంగా భ్రష్టు పట్టించారు అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరిగిందట. కర్సన్ దాస్ ప్రవేశపెట్టిన సాక్షుల్లో మహారాజ్ ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉన్నాడట. మహారాజ్కు సిఫిలిస్ అనే సుఖవ్యాధి సోకిందని ఆయన సాక్ష్యం ఇచ్చాడట. అలాగే తాము లైంగికంగా వేధింపులకు గురయ్యామని, తమ నోరు నొక్కేశారని పలువురు బాధిత మహిళల చేత సాక్ష్యం చెప్పించారట. దీంతో జాదూనాథ్ మహారాజ్ని కోర్టు దోషిగా తేల్చింది, శిక్ష విధించింది. ఆ రోజుల్లో ఇలాంటి తీర్పు రావటం సంచలనం రేపింది. అది యావత్ సమాజంలోని బ్లాక్ షేడ్స్ పైనే విజయంగా ఆనాడు భావించారు. కర్సన్ దాస్ చేసిన కృషికి, ఆనాటి సంస్కరణాత్మక చొరవకు ముచ్చటపడిన కోర్టు ఆయనకు 11,500 రూపాయల బహుమానం కూడా ప్రకటించింది. ఈ విచారణలో భాగంగా కర్సన్ దాస్ 14,000 ఆ రోజుల్లో ఖర్చు చేశాడట. దాన్ని దృష్టిలో ఉంచుకున్న కోర్టు ఆ మొత్తాన్ని కర్సన్ దాస్కు ప్రకటించటం నిజంగా భారీ విజయమే. ఈ ఘటన ఆ రోజుల్లో సంచలనం రేపింది.
1871లో కర్సన్ దాస్ కన్నుమూశాడు. ఈ వాస్తవిక ఇతివృత్తంతో తీసిన మహారాజ్ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అమీర్ చిత్తశుద్ధిని నిలదీస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఆశించి ఎంతో కసరత్తు చేసి తీసిన ఈ సినిమాను థియేటర్లలో ఎందుకు విడుదల చేయలేదు? అలాగే ఏ సినిమా అయినా బాగా ఆడాలని ట్రైలర్స్ విడుదల చేస్తారు, కానీ అమీర్ ఆ పని ఎందుకు చేయలేదు? ఇక్కడే అమీర్లోని దుర్బుద్ధి 70mm రేంజ్లో కళ్లకు కడుతోందంటున్నారు. మహారాజ్ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే అది కాస్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతుంది. రివ్యూలు రాసేవాళ్లు రాస్తారు, విమర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటివేవీ ఉండరాదు అంటే సైలెంట్గా ఓటీటీని ఆశ్రయించడమే బెటర్ అనుకున్నాడు అమీర్. హిందువులపై తన మనసులో ఉన్న కాఫిర్ అనే ముద్రను ఈ విధంగా చాటుకోవచ్చు అనుకున్నాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఆ పని చేసినా అది కూడా వైరల్ అవుతుంది. దాన్ని చూసి కూడా చాలామంది విడుదలకు ముందే అడ్డుకునే అవకాశం ఉంది. అలాంటివి జరగరాదంటే గుట్టు చప్పుడు కాకుండా హాయిగా నెట్ఫ్లిక్స్లో విడుదల చేస్తే సరిపోతుందని నిశ్శబ్దంగా 14వ తేదీన విడుదలకు నిర్ణయించాడు. అయితే ఎలా తెలిసిందో గాని లోగుట్టు మొత్తాన్ని అర్థం చేసుకున్న హిందూ సంస్థలు ఇది హిందువులకు వ్యతిరేకంగా ఉందని, హిందువుల్లోని 2 వర్గాల మధ్య కావాలనే విద్వేషం రగిల్చే దురుద్దేశంతో ఈ సినిమా తీశారని, అందువల్ల దీన్ని నిలిపివేయాలని కోర్టుకెక్కడంతో గుజరాత్ హైకోర్టు స్టే విధించింది. దీన్ని బట్టి అమీర్కు కొడుకు భవిష్యత్తు కన్నా తనలోని హిందూ ద్వేషాన్ని చాటుకోవటమే ఇంపార్టెంటా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో సత్యమేవ జయతే లాంటి ప్రోగ్రామ్స్ చేసినా కూడా అందులో ఎప్పుడూ హిందువుల్ని టార్గెట్ చేశాడే తప్ప ఇతర అంశాలు ఎప్పుడూ టేకఫ్ చేయలేదన్న విమర్శలు ఎదుర్కొన్నాడు అమీర్. అమీర్ నిజంగా సంస్కరణాభిలాష అయితే ఇస్లామిక్ పెద్దల ముసుగేసుకుని ఎన్నో అరాచకాలు చేస్తున్న వారి దురాగతాలు చేయొచ్చు కదా. అమీర్ నీతి సూత్రాలు హిందువులకు ఒక్కరికేనా? అది కూడా హిందువుల్లో 2 వర్గాలను రెచ్చగొట్టడం దేనికి సంకేతం అంటున్నారు. అందుకే నెట్ఫ్లిక్స్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మహారాజ్ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో విమర్శల దుమారం రేగుతోంది. మరి అలాంటి చర్యకు ఉపక్రమించిన అమీర్ ఏం చెప్తాడు? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.